కుబేరుడు ధనదేవుడని అందరికీ తెలుసు. కానీ ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడో తెలుసా? ఈరోజు తెలుసుకుందాం రండి. శివపురాణం ప్రకారం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకున్నాడు. అతని పేరు గుణనిధి. ఆ గుణనిధి తండ్రి చాలా మంచివాడు. తన కొడుక్కి మంచి విద్య నేర్పించాలి అనుకున్నాడు. గుణనిధి తండ్రి చిన్నప్పుడే తనని ఆశ్రమంలో చేర్పించాడు. కానీ గుణనిధికి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. అతను బదులుగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. జూదం ఆడడం, అబద్ధాలు చెప్పడం ఇలాంటి అలవాట్లను నేర్చుకున్నాడు. ఒకరోజు గుణనిధి తండ్రి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసే ముందు అతను తన బంగారు ఉంగరాన్ని బల్ల మీద పెట్టాడు. గుణనిధి ఆ ఉంగరాన్ని చూసి చుట్టూ ఎవరు చూడడం లేదని తెలుసుకొని అతను ఆ ఉంగరాన్ని దొంగలించాడు. గుణనిధి ఆ ఉంగరం తీసుకెళ్లి జూదంలో పెట్టాడు. కానీ జూదంలో గుణనిధి ఓడిపోయాడు. అందువల్ల ఆ ఉంగరాన్ని ఇతరులు తీసుకొని వెళ్లారు. కొన్ని రోజుల తరువాత గుణనిధి తండ్రి గ్రామంలో తిరుగుతుండగా ఒక వ్యక్తి చేతిలో తన ఉంగరం కనిపించింది. అప్పుడు ఇది నా ఉంగరం కదా, నీకెక్కడ దొరికింది అని గుణనిధి తండ్రి ప్రశ్నించగా ఆ వ్యక్తి ఇది నాది, నేను జూదంలో గెలిచాను అని చెప్తాడు. అది తెలుసుకున్న గుణనిధి తండ్రి చాలా కోపంగా ఇంటికొచ్చి గుణనిధిని ఇలా ప్రశ్నించాడు, నువ్వు నా ఉంగరాన్ని దొంగలించావా అని. కానీ గుణనిధి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అప్పుడు వాళ్ళ తండ్రి, నిన్ను చదువుకోమని ఆశ్రమంలో చేర్పిస్తే నువ్వు చదువుకోవడం లేదు, బదులుగా జూదం ఆడుతున్నావు. ఇప్పుడు సొంత తండ్రి దగ్గర కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు. నువ్వు ఇక నుండి నా కొడుకువి కాదు, ఇంటి నుండి బయటకు వెళ్ళు అని గుణనిధిని ఇంటి నుండి తరిమేశాడు. అలా గుణనిధి ఇంటికి రాలేక అతను వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. అతనికి తినడానికి తిండి లేదు. అతను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాడు. కానీ గుణనిధి ఏమాత్రం మారలేదు. ఒకరోజు గుణనిధి ఒక శివాలయం దగ్గరికి వచ్చాడు. అతను శివాలయం మీద ఉన్న బంగారు ఆభరణాలను చూసి గుణనిధి నెమ్మదిగా ఆలయం లోపలికి వెళ్ళాడు. అతను చుట్టూ చూసి అక్కడ ఎవ్వరూ లేరు అని తెలుసుకొని చీకట్లో శివలింగం దగ్గరకు వెళ్ళాడు. ఆలయంలో చీకటిగా ఉండటంతో అతనికి సరిగ్గా కనిపించలేదు. అతను దొంగతనం చెయ్యాలంటే కొంచెమైనా వెలుతురు కావాలి. అతను గుడిలో ఉన్న ఒక చిన్న దీపంని చూసి అతను ఆ దీపానికి నూనె పోసి గుణనిధి దొంగతనం చేయడానికి దీపం వెలిగించాడు. గుణనిధి శివలింగం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న కొన్ని బిల్వపత్రాలు శివలింగం మీద పడ్డాయి. గుణనిధి అనుకోకుండా బిల్వార్చన చేశాడు. గుణనిధి ఆభరణాలను తీయడానికి ప్రయత్నించాడు. కానీ అతను జారి అక్కడే ఉన్న శివలింగంపై పడి తన ప్రాణాలను వదిలేశాడు. గుణనిధి ఆ రోజు అనుకోకుండా శివలింగం ముందు దీపం వెలిగించి బిల్వపత్రాలను అర్పించాడు. అతను దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ పరిపూర్ణంగా పూజ చేసి గుణనిధి తన ప్రాణాలను విడిచిపెట్టాడు. అప్పుడు అక్కడికి యమదూతలు గుణనిధిని తీసుకెళ్లడానికి వచ్చారు. అలాగే అక్కడికి శివగణాలు కూడా వచ్చారు. శివగణాలు యమదూతలతో ఇతన్ని మేము కైలాసంకి తీసుకొని వెళ్ళాలి అంటారు. అప్పుడు యమదూతలు ఆశ్చర్యంతో ఈ దుర్మార్గుడు శివభక్తుడా అని ప్రశ్నిస్తారు. శివగణాలు ఈ వ్యక్తి దీపం వెలిగించి శివుణ్ణి పూజించాడు, బిల్వపత్రాలతో అర్చించాడు, శివలింగం ముందే తన ప్రాణాలను విడిచిపెట్టాడు, ఇతను శివభక్తుడు, మేము ఇతన్ని కైలాసానికి తీసుకెళ్తాం అని శివగణాలు చెప్తారు. అలా శివగణాలు గుణనిధిని కైలాసానికి తీసుకెళ్తారు. ఈసారి ఇంకో జన్మలో ఆ గుణనిధి అతను విశ్రవ మహర్షి కొడుకుగా పుట్టాడు. అతని పేరే కుబేరుడు. కుబేరుడు హిమాలయాలకు వెళ్ళి 1000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు కుబేరుడి ముందు కనిపించి, కుబేరా, నీ తపస్సు చూసి నేను చాలా సంతోషించాను. నువ్వు ధన సంపదలకు అధిపతివి అవుతావు. 3 లోకాల నిధులు నీ ఆధీనంలో ఉంటాయి అని వరాన్ని ఇస్తాడు. శివుడి ఆదేశంతో విశ్వకర్మ కుబేరుడికి అందమైన నగరాన్ని కట్టించాడు. దాని పేరే అల్కాపురి.
అలా శివుడి అనుగ్రహంతో కుబేరుడు అంత ధనవంతుడయ్యాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఒకానొక సందర్భంలో అప్పిచ్చాడు. గుణనిధి లాంటి దుర్మార్గుడికి కూడా శివుడు అవకాశం ఇచ్చాడు. అలాంటిది మనం కూడా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అని భక్తితో జపిస్తే శివుడు తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు. కార్తీక మాసం శివునికి అత్యంత ఇష్టమైనది కాబట్టి ఈ సమయంలో చేసే పూజ చాలా ఫలితాన్నిస్తుంది. అందరూ ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఈ విషయం మీకు ముందే తెలుసా? లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్తీక మాసంలో అందరూ ఓం నమఃశివాయ అని జపించడం మాత్రం మర్చిపోకండి.